నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో నేను నా గ్రూప్ డి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రాసెస్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. దయచేసి ముందుగా డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ వీడియో ఎడిటింగ్ అండ్ విజువల్స్ చూసి ఇగ్నోర్ చేయకండి ఆర్ స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. వాచ్ టిల్ ద ఎండ్. జనరల్లీ ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనగానే మనం క్యారీ చేసేది అడ్మిట్ కార్డ్. ఆ అడ్మిట్ కార్డ్లో నాకు ఒక మిస్టేక్ జరిగిందండి. అసలు అది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అదేమి నేమ్ మిస్ మ్యాచ్ కాదు ఆర్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కాదు, ఏమీ కాదు. అది జరిగిన మిస్టేక్ ఏంటంటే, నేను నెట్ సెంటర్కి వెళ్ళి ర్యాండమ్గా ఒక వెబ్సైట్ నుంచి అయితే నా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ అడ్మిట్ కార్డ్లో జరిగిన మిస్టేక్ ఇదేనండి. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చైర్మన్ సార్ సైన్ అయితే ఇందులో ప్రింట్ అవ్వలేదు నాకు. చూడండి, ఇక్కడ కూడా చైర్మన్ సార్ సైన్ అనేది బ్లాంక్గా ఉండిపోయింది. ఇక్కడ కూడా నాకు ప్రింట్ అవ్వలేదు. నా అడ్మిట్ కార్డ్ చూసిన ఒక పర్సన్ నన్ను వెంటనే వార్న్ చేశారు, ఇందులో సైన్ లేదు, మీకు లోపల ఏమైనా ఇష్యూ రేజ్ అవుతుంది, బెటర్ మీరు ఇంకో ప్రింట్ తీసుకెళ్ళండి అని చెప్పగానే, లక్కీగా నేను వెళ్ళిన సెంటర్ దగ్గర అక్కడే జెరాక్స్ షాప్ ఉండడం వల్ల నేను వెంటనే ప్రింట్ తీసుకున్నాను అక్కడ. నేను ఈ విషయాన్ని వీడియో తీసి చెప్పడం గల రీజన్ ఏంటి అంటే, నేను విజయనగరం సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ జెరాక్స్ లేవు నియర్ బై. సో అందుకే మనం ఎంతో ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చిన్న మైనర్ మిస్టేక్స్ జరిగితే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా జరిగిపోవచ్చు. సో అందుకే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాను, మీరు ఇలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకండి. అఫీషియల్ ఆర్ఆర్బీ నుంచి వచ్చినది మాత్రమే, ఆ లింక్ నుంచి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అవి డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరి ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్. అండ్ మీ సెంటర్ ఎక్కడ పడిందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అంటే పేపర్లో నాకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత ఫ్రిస్కింగ్ ప్రాసెస్ అంటే మనం సెంటర్లో ఎంటర్ అయినప్పుడు ఎలాంటివి వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదు, ముఖ్యంగా లేడీస్కి చాలా ఉంటాయి. సో అవి ఏమైనా మీకు చెప్పాలి అంటే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకా ఆర్ఆర్బీ ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బికాజ్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేసాను కాబట్టి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ ఇంట్రడక్షన్ జస్ట్ 2 minutes వీడియో తప్పకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.